దాటీషుతే వేగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాధికమత్తయంతే శ్రీ వెంకటాచలపతే తవ అని సుప్రభాతంలో అన్నట్టుగా రాజాదిరాజ రాజకుమార కృష్ణుడు గర్వము చెడి నీ సింహాసనం చెంత సామంతరాజులందరూ గుంపులు కూడి ఉన్నట్లు మేము మీ మంచం చుట్టూ మూగి ఉన్నాము. శత్రువులు గర్వభంగంతో శరణు కోరుతున్నారు. సురేంద్ర సన్నుత శరణు శరణు. భక్తి మార్గములు నవవిధములు, అన్ని మార్గములు దైవం చెంతకే. నీ సేవలోనే మేమున్నాము. దాసులమయ్యా, దండాలయ్యా, నీవే దిక్కని నిన్నే మొక్కేము. నిన్ను వినా మాకు అన్యము లేదు. నీ శయ్య చుట్టూ తారాడుతున్నాము. అరమోడ్పులుగా అరతెరచిన మువ్వల వలె, అరవిరిసిన కమలాల వలె, అరమూసిన కన్నులతోటి నిదురించేవు ఓ స్వామి. అరమోడ్పు కన్నుల కడగంటి దృక్కులు చాలవయ్యా. 2 కనులు తెరిచి చూడగోరుతున్నాము. సూర్యచంద్రుడు నీ నేత్రాలయ్యా, మెల్లమెల్లగా విచ్చుకొనగా ఎర్ర తామరల కనుదోయి తెరిచి చూడవయ్యా స్వామి మమ్ము. సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉదయించినట్టు కనుదోయిని తెరిచి కటాక్షించి కరుణజూపు. సూర్యుని వెలుగు చంద్రుని వెన్నెల కురిపించిన ఓ విశ్వరూప, పాపములన్నీ తీరిపోవునయా కారుణ్యరూప కృష్ణ. సూర్యుని వెలుగు మా కంటికి వెలుగు, చంద్రుని వెన్నెల నీ కరుణేనంట. వెలుగు వెన్నెలలు కలబోసి కురిపించు, సిరినోము నోచేము రామకృష్ణయ్య. వెలుగు వెన్నెలలు కలబోసి కురిపించు, సిరినోము నోచేము రామకృష్ణయ్య. దామోదరాయని గోపికలంతా దర్శించవచ్చాము మేలుకో. వరములు గుప్పగా లేచి రావయ్యా వైకుంఠవాసుడా మేలుకో. ఈ పాసురంలో గోదాదేవి నవవిధ భక్తి మార్గములలో శ్రవణము, కీర్తనము, స్మరణ, పాదసేవన, అర్చనం, వందనం, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనములలో దాస్యము, ఆత్మ నివేదనము గుర్తు చేస్తోంది. 16వ పాసురం నుండి గోదాదేవి దాస్యవ్రతం చేస్తుంది. అదే ఈ పాసురంలో స్పష్టంగా అగుపిస్తూ ఉంది. నిద్రలో ఉన్న శ్రీకృష్ణుని నేత్రములు ఎర్ర తామరలాగా ఉన్నాయని, తాము ఆశ్రితులమనుచు శ్రీకృష్ణుడు కళ్ళు తెరిస్తే సూర్యుడు చంద్రుడు ఉదయించినట్లు అని చెబుతోంది. సూర్య చంద్ర నేత్ర సారసలోచన, కళ్ళు తెరిచి చూడు కమలప్రియ. వెలుగు నీవే కృష్ణ, వెన్నెల నీవయ్య. గోద దివ్య పదము శరణమమ్మ.